తీర్థయాత్ర అంటే భౌగోళిక ప్రయాణం కాదు, అది అహం నుండి ఆత్మ వైపు సాగే అంతర్గత పరిణామం. తిరుమలలో దైవం మన కళ్ళకు కనిపిస్తే, అరుణాచలంలో దైవం ఒక అనుభవంగా మారుతుంది. తీర్థయాత్ర అంటే భౌగోళిక ప్రయాణం కాదు, అది అహం నుండి ఆత్మవైపు సాగే అంతర్గత పరిణామం. ఒక సాధకుడి మోక్ష ప్రయాణంలో 2 అనివార్య దశలు ఉంటాయి. ఒకటి ప్రపత్తి అంటే శరణాగతి, మరొకటి నివృత్తి అంటే అహం నాశనం. మనం గత వీడియోలో కలియుగ వైకుంఠమైన తిరుమల శ్రీనివాసుని గురించి తెలుసుకున్నాం. అక్కడ మనం నేను నాది అనే భావాలను స్వామి పాదాల చెంత వదిలి సంపూర్ణ శరణాగతిని వేడుకుంటాం. అయితే ఆ స్వామి ప్రసాదించిన ప్రశాంతత శాశ్వతంగా నిలవాలంటే మనలో అశాంతిని సృష్టించే నేను అనే అహంకారం నశించాలి. అందుకే ఈ ప్రయాణం మనల్ని అరుణాచలం వైపు నడిపిస్తుంది. తిరుమలలో దైవం మన కళ్ళకు కనిపిస్తే, అరుణాచలంలో దైవం ఒక అనుభవంగా మారుతుంది. అక్కడ గిరి ప్రదక్షిణ అంటే కేవలం కొండ చుట్టూ తిరగడం కాదు, మనలోని అజ్ఞానాన్ని దహించే జ్ఞానాగ్ని చుట్టూ తిరగడం. రమణ మహర్షి బోధించిన కోహం అంటే నేను ఎవరు అనే ప్రశ్న అక్కడ ఒక శక్తివంతమైన మంత్రంగా మారుతుంది. తిరుమలలో స్వామి మన కర్మల అలజడిని తగ్గిస్తే, అరుణాచలంలో శివుడు ఆ అలజడికి మూలమైన అజ్ఞానాన్ని తన జ్ఞానాగ్నితో భస్మం చేస్తారు. తిరుమలలో స్వామి నేను నీ వాడిని అని శరణాగతి వేడుతావు, అది మొదటి అడుగు. అరుణాచలంలో నేను అనేదే లేదు, ఉన్నది నీవే అనే సత్యం మాటగా కాదు, అనుభవంగా తెలుస్తుంది. అదే చివరి అడుగు. మీకు తెలుసా, పచ్చకర్పూరం హారతిలో వెలిగినప్పుడు బూడిద కూడా మిగలదు. అదే అరుణాచలం చేసే పని. తిరుమలలో స్వామి మన కర్మలను క్షమిస్తాడు. అరుణాచలంలో శివుడు కర్మలకు మూలమైన అహాన్నే బూడిద చేస్తాడు. తిరుమల వైదిక భక్తికి పరాకాష్ఠ అయితే, అరుణాచలం అద్వైత సిద్ధికి గమ్యస్థానం. తిరుమల మనల్ని పునీతుణ్ణి చేస్తే, అరుణాచలం మనల్ని అతీతుణ్ణి చేస్తుంది. తిరుపతి ఒక అద్దం లాంటిది, అరుణాచలం ఒక నిప్పు లాంటిది. ఆ 2 క్షేత్రాలు పోటీ కాదు, ఒకే మోక్ష మార్గంలో 2 దశలు. దీనిని ఇంకా లోతుగా అర్థం చేసుకోవాలంటే ఒక నదిని ఊహించుకోండి. నది ప్రవహిస్తున్నంతసేపు రాళ్లతో రొంపితో ఘర్షణ పడుతూ అలసిపోతుంది. అదే మన జీవితపు అలసట. ఆ నదికి తిరుమల ఒక గట్టు లాంటిది. అక్కడ నది కాసేపు ఆగి సేద తీరి తన మురికిని వదిలించుకుంటుంది. కానీ ఆ నదికి అసలైన శాంతి ఎప్పుడు దొరుకుతుందో తెలుసా? అది ఎప్పుడైతే సముద్రంలో కలిసిపోతుందో అప్పుడు దానికి విడిగా నది అనే పేరే ఉండదు. అక్కడ ఘర్షణ ఉండదు, అలసట ఉండదు. అది అరుణాచలం. తిరుమల నిన్ను స్వచ్ఛమైన నదిగా మారిస్తే, అరుణాచలం నిన్ను అనంతమైన సముద్రంలా మార్చేస్తుంది. నదిగా ఉన్నంత వరకు గమ్యం ఉంటుంది. సముద్రంలో కలిసిన తర్వాత నువ్వే గమ్యం అవుతావు. అందుకే తిరుమల ముగింపు కాదు, ప్రారంభం. అరుణాచలం ప్రత్యామ్నాయం కాదు, పరిణితి. శరణాగతి లేనిదే అహం చావదు, అహం చావనిదే ఆత్మ సాక్షాత్కారం లభించదు. అందుకే వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర నా కోరికలు తీర్చు అని కాకుండా, నాలోని అహాన్ని తుంచివేయి అని ప్రార్థించాలి. అప్పుడు ఆ శరణాగతి మనల్ని అరుణాచలం వైపు నడిపిస్తుంది. అక్కడ శివుడు నేను అనే మాయారూపాన్ని మింగేసి మనల్ని మోక్ష మార్గంలో నిలబెడతాడు. ఈ 2 క్షేత్రాల ప్రయాణం చేసేవారికే తెలుస్తుంది, అది బయట సాగే యాత్ర కాదు, మన లోపల వచ్చే మార్పు అని. తిరుమల మెట్లు ఎక్కేటప్పుడు ప్రతి అడుగులో ఒక భారం వదులుతుంది. అరుణాచలగిరి చుట్టూ తిరిగేటప్పుడు ప్రతి అడుగులో ఒక నేను కరిగిపోతుంది. ఒకటి కలియుగ వైతరిని దాటిస్తుంది,
ఇంకొకటి జనన మరణ చక్రం నుండి విముక్తి ఇస్తుంది. మనం మోయలేని భారంతో అలసిపోతే తిరుమల మనల్ని పిలుస్తుంది. ఆ భారాలే వద్దు అనిపిస్తే అరుణాచలం మనల్ని తనలో లీనం చేసుకుంటుంది. ప్రయాణం ఎక్కడ మొదలైనా లక్ష్యం ఒక్కటే. మారేది స్థలం కాదు, మారేది మనమే. ఆ మార్పే అది నేను అనే అహం నుండి అహం బ్రహ్మస్మి అనే సత్య సాక్షాత్కారం వైపు. ఓం నమో భగవతే శ్రీరమణాయ. తిరుమల యాత్ర ఆత్మవిచారణ అహం బ్రహ్మాస్మి అంతిమ సత్యం. అరుణాచల శిఖరం అహంకారం దహించి నది సాగరంలో కలిసినట్లు అంతా ఒకటే ఆత్మ పరమాత్మ అంతే శాంతి.